నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఏర్పడ్డ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలు కొనసాగిస్తే టీఎస్పీసీ ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పదని టీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ యాదవ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ ఆవిర్భావ సభ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఓయూ విద్యార్థి నాయకుడు రాజారాం యాదవ్ హాజరై జెండా ఆవిష్కరించారు. విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై, అన్యాయాలపై టీఎస్పీ ముందుండి పోరాడుతుందన్నారు. భవిష్యత్తు కార్యాచరణకు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. మంచి ఉద్యోగం సంపాదించండి. తర్వాత డెఫినెట్గా ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, రాజకీయ అవగాహన పెంచుకొని డెఫినెట్గా మీకు అభివృద్ధి చెందొచ్చు. మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరైన నిర్ణయం తీసుకోండి. విద్యార్థి దశలో ఉన్నప్పుడు మీరు చదువుల మీద ఫోకస్ పెట్టండి. అఫ్కోర్స్ మీకు ప్రస్తుతానికి పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టండి. మీ చదువులో ఎక్సెల్ అయిన తర్వాత, మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత మీ కాళ్ళ మీద నిలవ ఒపీనియన్. ఎందుకంటే ముందు మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి ఇంత దూరం పంపించారు. ఇప్పటి నుంచి మీరు రాజకీయాలని అట్లీస్ట్ మీరు మీ ఫ్యామిలీని సేఫ్ గార్డ్ చేసుకోండి. తర్వాత రాజకీయంగా, కులపరంగా ఇప్పుడు అన్న ఏదైతే మనకు సమస్యలు ఉన్నాయో, కులగణన కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్నింటి మీద అవగాహన పెంచుకుంటారు. ఈరోజు టీఎస్పీ ఆవిర్భావ దినోత్సవం వచ్చినటువంటి విద్యార్థి మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ మా ఉద్యమం తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పీ ఆవిర్భావం త్వరలో జరగబోతోంది. విద్యార్థులు త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అందులో భాగంగానే నీళ్లు నిధులు నియామకాల పేరుతో జరిగిన స్వరాష్ట్రంలో గత ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు. ఇదే విధంగా ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి పరిమాణాలకు ఎదురైతే ఖచ్చితంగా మాది టీఎస్పీ అనేది ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని తెలియజేస్తాను. త్వరలో మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం.